ఇది ఈరోజు వచ్చేసి స్మార్ట్ శంకర్ డబుల్ స్మార్ట్ శంకర్ ట్రైలర్ మనకి రిలీజ్ అయింది. దాని విషయాల గురించి మీకు తెలియజేస్తానమాట. అయితే ముందుగా మా ఛానల్ని చూస్తున్నారు, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలుంటే షేర్ చేయండి. డబుల్ స్మార్ట్ శంకర్ వచ్చేసి ట్రైలర్ వచ్చేసి 2 నిమిషాల 43 సెకండ్లతో మన ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ చూస్తే వచ్చేసి నాకైతే రొటీన్ ఇది డబుల్ స్మార్ట్ శంకర్కి రొటీన్ లాగా ఉండేటట్టు ఉంటుంది. కాకపోతే ఇందులో మెయిన్ ఏంటంటే సంజయ్ దత్ని మనకి విలన్గా పరిచయం చేశారన్నమాట పూరి జగన్నాథ్ గారు. సంజయ్ దత్ మీకు మనందరికీ తెలుసు, బాలీవుడ్ నటుడు, విలన్ అనమాట. అంత ఫేమస్ నటుడిని ఎందుకు తీసుకొచ్చారు అనేది చూడాలి. ఎందుకంటే ఫ్యాన్ ఇండియా లెవెల్లో మనకి రిలీజ్ అవుతుంది కాబట్టి అంత మెయిన్ విలన్ ఉండాలి కాబట్టి అతను తీసుకొచ్చారు. కాకపోతే హీరో దగ్గర విలనిజం ఉండబోతుందని మనకి ఈ సినిమా ట్రైలర్ చూస్తే మనకు అర్థమవుతుంది అనమాట. అయితే ట్రైలర్ వచ్చేసి రొటీన్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే ట్రైలర్ వచ్చేసి ముందుగా మనకి సిప్పు అనేది హీరో వెనకబెట్టుకొని కనపడతా ఉంటాడు. అయితే అంత స్మార్ట్ శంకర్లో మనకి అంతకుముందు హీరో ఇలా క్యారెక్టర్ ఇలా ఉండబోతుందని మనకి తెలియదు కాబట్టి చూశారు. ఇప్పుడు డబుల్ స్మార్ట్ శంకర్ సేమ్ చూస్తూ ఉంటుంటే ఆ స్మార్ట్ శంకర్ అనేది మనకి అది ఆ సినిమా జ్ఞాపకాలు మనకి తెలియజేస్తారనమాట. అయితే ముందుగా మనకి ఏంటంటే ఎప్పుడు మనకి ఈ సినిమాల్లో పార్ట్ 2లు అంటే మనకి ఇవి వచ్చేసి శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్ ఇలాంటి మనకి ఎప్పుడు హిట్ అయినట్టు దాఖలు లేవు. మరి చూడాలి మరి పూరి జగన్నాథ్ గారు డబుల్ స్మార్ట్ శంకర్ని మరి ఏ రేంజ్లో మనకి ఆడిస్తాడని చూడాలన్నమాట. అయితే ఇది ట్రైలర్ వచ్చేసి నాకైతే మణిశర్మ గారు బీజిఎం అనేది అంతగా నా ట్రైలర్లో నాకు అనిపించలేదు. కాకపోతే పూరి జగన్నాథ్ గారి మార్క్ అనేది సినిమాలో కనపడుతుంది ఈజీగా. పూరి జగన్నాథ్ గారి మార్క్ ఎందుకంటే హీరో రాముని అంత ఎనర్జెటిక్ వాడుకున్నాడని ఈ ట్రైలర్లో చూస్తే మనకు అర్థమవుతుంది. ఓవర్ మాస్ సినిమా చూస్తుంటే ఓవర్ మాస్ లాగా ఉంది, మామూలు మాస్ లేదు అసలు. నాకు కొంతమంది మన సినిమా చూస్తే నాకు తెలిసి రామ్ క్యారెక్టర్ చాలా డోస్ ఎక్కువైందనేది అనిపిస్తుందని నాకు అనిపిస్తుంది. ఇప్పుడే రామ్ క్యారెక్టర్ సినిమాలో చాలా ఓవర్ డోస్ ఎక్కువైంది అని మనకు తెలియజేస్తుందని నాకు అనిపిస్తుంది. సినిమా చూస్తే ట్రైలర్లో కూడా మనకి ఆ విధంగా ఉంది. అయినా సరే మరి డబుల్ స్మార్ట్ అంటే ఆ విధంగా ఉండబోతుందని మనకి పూరి జగన్నాథ్ గారు తెలియజేశారు కాబట్టి సేమ్ ఇదే ఆ కోవలను మనకి రామ్ గారు యాక్టింగ్ అనేది ఎరగదీశాడు. మళ్ళీ సాంగ్స్ ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్లలో డ్యాన్స్ చూశారు మీరు, ఎలా ఉందంటే అసలు మామూలుగా డ్యాన్స్ లేదు, అంత ఎరగదీశాడు అనమాట. మరి సినిమాలో కూడా అంతే ఎనర్జెటిక్గా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ మనకి ఎరగదీస్తాడు, మనకు తెలుస్తుంది. అయితే మెయిన్ పూరి జగన్నాథ్ గారు ఇంకోటి ఏంటంటే పూరి జగన్నాథ్ సినిమాలో ఆలీ గారిని మనకి ఖచ్చితంగా దింపుతాడు. ఎందుకంటే ఈ ట్రైలర్లో కూడా ఆలీ గారిని మనకి తీసుకొచ్చారు. ఆలీ గారు నాకు తెలిసి ఆ ట్రైలర్లో ఆలీ గారు ఏదో చెవులు కొట్టుకొని పోలీసుల్ని అక్కడ ఇబ్బంది పెడుతున్నట్టు మనకి అనిపించింది ట్రైలర్. అయితే ఆ ట్రైలర్ చూస్తుంటే నాకు ఏ సినిమా గుర్తొచ్చిందో తెలుసా? అడవి రాముడు సినిమా, ప్రభాస్ నటించిన అడవి రాముడు సినిమాలో బ్రహ్మానందం గుర్తొచ్చాడు. బ్రహ్మానందంకి కోతి గరిస్తే పిచ్చోడు అలాగా కోతి గరిచినోడు అలాగా నటించి మనకి అడవుల్లో పోలీసులు ఇబ్బంది పెట్టేస్తాడు. నాకైతే అలాగే అనిపించింది. సేమ్ ఈయన కూడా చెవులు అలా ఉన్నాయి, కాదు అడవి మనిషిలాగా సేమ్. నాకైతే ఆలీ గారు క్యారెక్టర్ చూస్తే ఆ బ్రహ్మానంద క్యారెక్టర్ లాగే ఉంది. చూడాలి మరి ఆలీ గారు సేమ్ అలాగనే దించుతారా, ఇంకే విధంగా ఆలీ గారిని వాడుకున్నారు అనేది మన సినిమా చూస్తే మటుకి అర్థమైంది. నాకైతే ట్రైలర్లో వచ్చేసి ఆ విధంగా అనిపించింది. ఇది అయితే కొద్దిగా అంతా నాకు తెలిసి సెంటిమెంట్ అనేది ఉంటుంది అనిపిస్తుంది. సెంటిమెంట్ ఏంటంటే సంజయ్ దత్ వచ్చేసి ఇక నుంచి నువ్వు నాలాగా ప్రవర్తించబోతున్నావు అని మనకి ట్రైలర్లో చూపించాడు. అంటే సంజయ్ దత్ క్యారెక్టర్ అనేది ఇక నుంచి హీరో చేస్తాడు. అయితే ఆ క్యారెక్టర్లో విధ్వంసం చేస్తాడు అనిపిస్తుంది. ఎందుకంటే అరాచకం చేస్తాడు, కొంతమందిని తల్లిని వేధించడం కానీ, తల్లిని బాధించడం కానీ, కొన్ని అరాచకాలు చేస్తాడని సంజయ్ దత్ లాగా వెళ్ళి చేస్తాడని ట్రైలర్లో మనకు తెలుస్తుంది. అయితే లాస్ట్ క్లైమాక్స్ సీన్ వచ్చేసి మనకి ఎదిరిపోయిద్దని తెలిసిపోతుంది అన్నమాట, లాస్ట్ క్లైమాక్స్ సీను. అలాగే ఇంకోటి లాస్ట్లో వీళ్ళిద్దరిని డ్యాన్స్ చేస్తున్నట్టు మనం చూపించాడు. నాకు తెలిసి సినిమా లాస్ట్ ఎండింగ్లో శుభం కార్డు పడేటప్పుడు ఇద్దరిలో ఒక డ్యాన్స్ ఏది మనకి త్రిపురారి సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ అను రామ్ చరణ్ తర్వాత రాజమౌళి వీళ్ళిద్దరు లాస్ట్లో సినిమాలో ఒక పాటకి డ్యాన్స్ ఎలా వేస్తారు, అలాగే సంజయ్ దత్ అను రామ్ అనేది ఇద్దరు డ్యాన్స్ చేస్తారని తెలిసిపోతుంది అనమాట. ఆ సీన్ ఒకటి మనకు చూపించాడు అనమాట. మొత్తానికి అయితే కామెడీ కూడా కొద్దిగా అంత ఆలీ గారు కామెడీ అనేది ఆలీ గారి ద్వారా మనకి పండించబోతున్నారు. అది అడవి రాముడిలాగా ఉండబోతుందా లేదంటే ఇంకే విధంగా ఉండబోతుందో చూడాలి సినిమా. మొత్తానికైతే మనకి టెంపర్ తర్వాత పూరి జగన్నాథ్కి అంత హిట్ లేదు, ఆ లైగర్ అనేది కొద్దిగా ఫ్లాప్ అయిపోయింది. మరి డబుల్ స్మార్ట్ శంకర్ అనేది
మనకి సినిమా చూస్తే అర్థమవుతుంది. నాకైతే ట్రైలర్ అయితే అంత క్యూరియాసిటీ లేదు. మరి మీకు ఎలా ఉందో కానీ నాకైతే క్యూరియాసిటీ లేదు. చూడాలి సార్, మనం కూడా ఆగస్టు 15వ తారీఖు రిలీజ్ అవుతుంది కాబట్టి సినిమా చూద్దాం. మరి రామ్ గారు డోస్ పెంచారా అనేది, లేదా డ్యాన్స్ ఎలా ఉండేది, సినిమా స్టోరీ ఎలా, ఏమైనా స్టోరీ ఏమైనా కొత్త తీసారా, లేదంటే ఎస్మార్ట్ శంకర్ కొనసాగింపుగా ఉందా, లేదంటే వెరైటీగా తీసారనేది మన సినిమా చూస్తే అర్థమైపోతుంది. ఓకే, ట్రైలర్ అయితే నాకైతే కొద్దిగా యావరేజ్గా ఉంది. బీజిఎం అయితే ట్రైలర్లో అంతగా చూపించలేదు. మరి సినిమాలో ఏ రేంజ్లో ఉన్నది అనేది చూడాలి. ఇది ఓకే. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చితే మీకు కూడా ఎలా ఉందో ట్రైలర్ కామెంట్ చేయండి.